సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 67 అయితే వచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ అబ్సల్యూట్ పీక్. నేనైతే అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. ఈ ఇయర్ ఒక బ్యాడాస్ చాప్టర్‌తో స్టార్ట్ చేస్తానని. దిస్ చాప్టర్ ఈజ్ రియల్లీ ఇన్‌సేన్. ఈ చాప్టర్ యొక్క ఎండింగ్ చూసి మీరు బట్టలు చింపేసుకోబోతున్నారు. సో ఇంకేం లేచకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మనం 30Kకి చాలా అంటే చాలా దగ్గరకున్నాం. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలు మనం తొందరగా 30Kకి వెళ్ళిపోవచ్చు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో ఇంకా లేచకుండా లెట్స్ స్టార్ట్ దిస్ అమేజింగ్ చాప్టర్. సో ప్రీవియస్ చాప్టర్ లో ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే. మన సిరిక అర్షని పట్టేసుకునిద్ది అనమాట. ప్రస్తుతం మన సిరిక అర్షని వాళ్ళ టీమ్ లో జాయిన్ చేపించుకుందాం అని చెప్పి తను అనుకుంటుంది బలవంతంగా. మనం ఇక్కడ వరకు ప్రీవియస్ చాప్టర్ లో చూసాం. అండ్ ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది మన హంటర్స్ నుంచి. ఇక్కడ మన చాయ్జాంగ్ సూహో యొక్క ఐటమ్స్ ని ఉపయోగించి ఇక్కడ ప్రతి ఒక్కరిని కాల్ చేస్తున్నాడు అనమాట. ఐ మీన్ అక్కడ ఉన్న మ్యాజిక్ బీస్ట్ ని తను కాల్ చేస్తున్నాడు. దీని వల్ల ఈ ఐటమ్ యొక్క లెవెల్ కూడా ఇంక్రీజ్ అయ్యి లెవెల్ 16 కి వచ్చేసిద్ది అనమాట. ఇక్కడ మనోడు ఒక్కడే కాదు ఐటమ్ ని ఉపయోగిస్తుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు మన సుహో యొక్క ఐటమ్స్ ని ఉపయోగించి ఫైట్ చేస్తున్నారు. స్పెషల్లీ మన సోయజాంగ్ అన్నమాట. తన యొక్క ఫైర్ తో అక్కడున్న మోన్స్టర్స్ అన్నిటిని తను చాలా దారుణంగా కాల్చి పడేస్తున్నాడు. అండ్ ఇది చూసి ఎస్ ర్యాంక్ హంటర్ డాంగ్ చెప్తాడు, నువ్వు మాతో ఉన్నావు కదా, మేము భయపడాల్సిన అవసరమే లేదు సోయజాంగ్, నువ్వు ఇక్కడ ప్రతి ఒక్కరిని ఒంటరిగానే హ్యాండిల్ చేయగలవు అని చెప్పి తను పొగుడుతూ ఉంటాడు. కానీ అప్పుడే మన సోయజాంగ్ అర్షి చెప్తాడు, నా మీద కాదు ఫోకస్ ముందు పెట్టు, నీ వెంకాల మోన్స్టర్ ఇంకా చావలేదు అని చెప్పి తను అంటాడు. అండ్ ఆ మోన్స్టర్ కూడా మన డాంగ్ మీదకి అటాక్ చేయడానికి వచ్చింది. ఇది చూసి మనోడు భయపడ్డనమాట. తిరిగి తను నవ్వుతాడు, ఎందుకంటే తిన దగ్గర కూడా మన సుహో ఇచ్చిన ఆర్మర్ ఉంది. అది ఉపయోగించి మనోడు ఆ స్నో మోన్స్టర్ ని చాలా ఈజీగా డిఫీట్ చేసేస్తాడు. అండ్ రెండో వైపు మన మిగతా హంటర్స్ ని కూడా చూసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా అక్కడున్న మోన్స్టర్స్ ని డిఫీట్ చేస్తారు. ఇది చూసి ఆ హంటర్స్ షాక్ అయిపోతారు. బికాజ్ వాళ్ళందరూ ఒక ఎస్ ర్యాంక్ డంజన్ లోపల ఇంత బాగా పర్ఫామ్ చేస్తారని చెప్పి వాళ్ళు ఎప్పుడు అనుకోలేదన్నమాట. ఇలా వాళ్ళు చేస్తున్నారంటే దానికి కారణం మన సుహో ఇచ్చిన వెపన్సే అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అప్పుడే మన బైక్యోన్ గ్రూప్ కూడా మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తారనమాట. ప్రస్తుతం తప్పిపోయిన కొంతమంది హంటర్స్ మళ్ళీ తిరిగి ఒక చోటికి వచ్చేసారు. ఇప్పుడు జస్ట్ నలుగురు హంటర్స్ రావాలి. రీపల్ గిల్డ్ మెంబర్స్, అలాగే మన అపోస్టల్, ఇంకా మన సుహో. ఇక్కడ మన సోయజాంగ్ చెప్తాడు, మనం ప్రస్తుతం సుహో గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బికాస్ తను చాలా స్ట్రాంగ్, అది మన అందరికి తెలిసిందే. ఇంకా రీపర్ గిల్డ్ గురించి అంటారా, వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే ఫైట్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు కదా. సో వాళ్ళని కూడా మనం అలాగే వదిలేద్దాం. ఎందుకంటే చివరికి అందరూ కలిసి బాస్ రూమ్ దగ్గరికి రావాలి కాబట్టి మనం కూడా ఇప్పుడు బాస్ రూమ్ నే ఫైండ్ అవుట్ చేద్దాం అని చెప్పి వీళ్ళందరూ డిసైడ్ అవుతారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి థామస్ ఆండ్రూ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మనోడు లైక్ జేబులో చేతులు పెట్టుకుని తాఫీగా డంజన్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. తన్నే వాళ్ళ హోల్ స్క్వాడ్ మొత్తం ఫాలో అవుతూ ఉండిద్ది. కానీ వీళ్ళందరినీ దూరం నుంచి మన పాతుజిన్, అదే మన అపోస్టల్ కూడా చూస్తూ ఉంటాడు. తన పక్కన తన సర్వెంట్ కూడా ఉంటాడు. అంటే ఈ హంటర్ ని కంట్రోల్ తీసుకుని తన ఒక సర్వెంట్ లా మార్చుకున్నాడు కదా. సో తన్ని మనం ఒక సర్వెంట్ అనే పిలుద్దాం. ఇక్కడ మన అపోస్టల్ ఆలోచిస్తూ ఉంటాడు, నాకు ఫైనల్లీ ఈ థామస్ ఆండ్రూ దొరికేశాడు. తిని ఒక నేషనల్ హంటర్ కాబట్టి తిని నా బంటుగా మారితే నన్నెవ్వరు ఆపలేడు. దానికి పైగా ఈ థామస్ ఆండ్రూ కింద చాలా మంది ఎస్ ర్యాంక్ హంటర్స్ కూడా ఉన్నారు కాబట్టి నేను థామస్ ని ఉపయోగించి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయగలను. నాకు అనిపిస్తే నేను ఒక మిరాకిల్ చేయడానికి ఆ ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరినీ నేను సాక్రిఫైస్ కూడా చేయగలను. ఈ థామస్ ఆండ్రియో ఒక పెద్ద పీస్, దీన్ని నేను ఎలాగైనా పొందుతానని చెప్పి తన దగ్గర ఉన్న ఆ స్టార్ డస్ట్ ని ఉపయోగించి ఆ థామస్ ఆండ్రియో మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే వెనకాల నుంచి ఒక వ్యక్తి చెప్తాడు, ఇలా చేయడం తప్పు కదా. ఆల్దో నాకు తెలుసు మనం అందరం ఒక దాన్ని పొందడానికి కాంపిటీషన్ చేస్తున్నామని, అలా అని ఈ కాంపిటీషన్ పేరు చెప్పి నువ్వు ఒక హంటర్ మీదకి అటాక్ చేయడానికి వెళ్తే అది నేను ఒప్పుకోను అని చెప్పి ఆ వ్యక్తి అంటాడు. ఈ మాట విన్న వెంటనే మన అపోస్టల్ తన అటాక్ ని ఆపేస్తాడనమాట. ఇంకా మెల్లిగా వెనక్కి తిరిగి చూస్తే ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, మన గిల్ మాస్టర్ లింగ్ టేహు. ఇక్కడ తను చెప్తాడు, నువ్వెందుకు చాలా సేపటి నుంచి తన్ని ఫాలో అవుతున్నావు, నువ్వెందుకు తన మీదకి అటాక్ చేయడానికి వెళ్తున్నావు అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాటలు వినిన తర్వాత మన అపోస్టల్ పాతుజిన్ చెప్తాడు, నేను ఇక్కడ వాళ్ళతో ఫైట్ చేద్దామని అనుకోవట్లేదు, నేను తప్పిపోయాను కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ యొక్క మెటీరియల్ ని దొంగతనం చేద్దామని అనుకున్నా, అంతే అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు వినిన తర్వాత మన లింగ్ టేగు చాలా కోపంతో చెప్తాడు అనమాట, నువ్వు ఇక్కడ అబద్ధాలు చెప్తున్నావు, నాకు తెలుసు, నేను నిన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, పైగా ఫ్లైట్ లో కూడా నేను నిన్ను గమనించా, నువ్వే హంటర్ లీ యొక్క అబిలిటీస్ ని ఉపయోగించి ఆ ఫ్లైట్ ని కూడా బ్లాస్ట్ చేసావు కదా అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట వినిన వెంటనే మన అపోస్టల్ ఇంకా తన పక్కన ఉన్న ఆ బంటు వీళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారనమాట. ఇంకా మన అపోస్టల్ చెప్తాడు,
చెప్తాడు, నీకు మొత్తం ఇప్పుడు తెలిసిపోయిందా? అసలు మొత్తం తెలిసిన తర్వాత కూడా నువ్వు నీ నోరు మూసుకొని ఉంటే బాగుండేది. బట్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పి తను అంటాడు. అసలు ఈ మాటలు వినిన తర్వాత మన లింగ్ థైగు కంగారు పడిపోతాడు. తను చెప్తాడు, అసలు నువ్వు ఏం చేద్దామని అనుకుంటున్నావు? నీ ఏం ఏంటి? నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ మన అపోసల్ చెప్తాడు, నాకు ఒక నేషనల్ లెవెల్ హంటర్ దొరకపోయినా నాకు అట్లీస్ట్ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అనేది దొరికాడు. ఇవాళ నేను నీతోనే సరిపెట్టుకుంటా అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు వినిన వెంటనే మన లింగ్ థైగు ఆ అపోసల్ మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడనమాట. కానీ అప్పుడే అపోసల్ యొక్క ఆ సర్వెంట్ హంటర్ లింగ్ థైగు ఎంకాలికి వెళ్ళిపోయి అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి అర్షా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ తన చేతిలో మీరు ఒక వియర్డ్ క్రిస్టల్ ని కూడా చూసుకోవచ్చు. అండ్ మన అర్షా చెప్పిద్ది, మేము ఒక్కసారి ఈ క్రిస్టల్ ని నీ లోపల ప్లాంట్ చేస్తే చాలు, మేము వద్దన్నా నువ్వు మాతో వస్తావు. సో ఒక మంచి పిల్లలాగా నువ్వు సైలెంట్ గా ఉంటే ఈ ప్రాసెస్ తొందరలోనే అయిపోయిద్ది అని చెప్పి తను అనిద్ది. ఇక్కడి బీస్ట్ కూడా ఆ క్రిస్టల్ ని పట్టుకొని మన సెరక లోపల ఇంప్లాంట్ చేయడానికి వస్తూ ఉండిద్ది. ఇక్కడ మీరు మన సెరకని చూసుకోవచ్చు, తను కంగారు పడిపోతూ ఉండిద్ది. అసలు ఈ వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా తనకి తెలీదు. తను జస్ట్ వాళ్ళ సిబ్లింగ్స్ ని ప్రొటెక్ట్ చేద్దామని అనుకుంది. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళేదో తనకి చేయాలని అనుకుంటున్నారు. ప్లీజ్ చాహే నన్ను కాపాడు, ప్లీజ్ గ్రాండ్ పా నన్ను కాపాడండి అని చెప్పి తను అంటూ ఉండిద్ది. కానీ ఆ బీస్ట్ క్రిస్టల్ తీసుకొచ్చి మన సెరక నోరు దగ్గర పెట్టిద్ది అనమాట. కానీ అప్పుడే ఒక పెద్ద షాడో హ్యాండ్ వచ్చేసి ఆ బీస్ట్ ని 2 ముక్కలుగా నలిపి పడేసిద్ది. ఇది చూసి అర్షా ఇంకా మిగతా వాళ్ళందరూ కంగారు పడిపోతారనమాట. యమ్మ ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి వాళ్ళందరూ కంగారు పడిపోతారు. ఆఖరికి మన సెరక కూడా కంగారు పడిపోయేది. తను చెప్పిద్ది, నేను ఓహోనే కదా సమన్ చేసింది అని చెప్పి తను అడిగిద్ది. అండ్ ఆ షాడో బీస్ట్ ని చూసిన తర్వాత హర్ష బ్రైన్ ఫీజులన్నీ ఎగిరిపోతే తను చెప్పిద్ది, అదేంటి ఈ షాడో మొనార్క్ యొక్క డిసెండెంట్ ముందే వచ్చి ఈ అమ్మాయిని తన టీమ్ లో చేర్పించేసుకున్నాడా? వీళ్ళ మధ్యలో కాంట్రాక్ట్ జరిగిపోయిందా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉండిద్ది. ఇంకా షాడోని చూసిన తర్వాత ఈ పక్కనున్న చిన్నపిల్ల చెప్పిద్ది, అమ్మో వాడు వచ్చేస్తాడేమో, మనం పరిగెద్దాం, ఇక్కడ ఉండకూడదు మనం అని చెప్పి తను అంటూ ఉండిద్ది. కానీ మన హర్ష చెప్పిద్ది, నువ్వు కాసేపు ఆగు, మన దగ్గర ఉన్న ఆ ఫ్రేగ్మెంట్ కూడా ఇరిగిపోయింది, మన దగ్గర అదొక్కటే ఉండి సచ్చింది, ఇప్పుడు వాడు వస్తాడేమో, మనం ఇక్కడ నుంచి పారిపోవాలి. నేనైతే వాడితో ఫైట్ చేయాలని అనుకోవట్లేదు, బట్ స్టిల్ ఇది మనకు దక్కిన బెస్ట్ ఛాన్స్. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ మొనార్క్ యొక్క డిసెండెంట్ ని ఎలాగైనా కిడ్నాప్ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సో గ్రింగా ఈ పని నేను నీ మీద వదిలేస్తున్నా అని చెప్పి తను అనిద్ది. ఇది చూసి మన సెరక అనుకునిద్ది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే ఏం తెలీదు, కానీ నేను చాలా మంచిగా మా ఇంటికి వెళ్తుంటే వీళ్ళే ముందు నా మీదకి అటాక్ చేశారు. నేను నా గార్డ్ ని డౌన్ చేశాను కాబట్టి ఇలా జరిగింది, నేను ఇలా ఇంకోసారి జరగనివ్వను, వీళ్ళందరినీ నేనే డిఫీట్ చేస్తానని చెప్పి తను వాళ్ళందరి మీదకి అటాక్ చేయడానికి వెళ్ళిద్ది. కానీ మన సిరక ఇక్కడ ఏదైనా చేసేటప్పుడే ఆ గ్రింగ్ వచ్చేసి తన యొక్క వెబన్ తో మన సిరక మీదకి అటాక్ చేస్తాడు. ఇక్కడ మన గ్రింగ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్. మన సుహో యొక్క షాడో సోల్జర్ కూడా ఆ గ్రింగ్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ గ్రింగ్ వెంటనే ఆ షాడో సోల్జర్ ని కూడా డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు. అసలు లిటరలీ సగానికి కోసేస్తాడు బ్రో. ఈ గ్రింగా అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్. అండ్ తను సిరక యొక్క జుట్టు పట్టుకొని వెంటనే తనని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ మన సిరక కూడా అర్థమైపోయింది, ఈ వ్యక్తి చాలా అంటే చాలా స్ట్రాంగ్, నేను ఈ వ్యక్తిని ఆపలేను అని చెప్పి తనకు అర్థమైపోయింది. ఇక్కడ తను ఏం చేయలేక గట్టిగా ఏడుస్తూ ఉండిద్ది. అండ్ అది చూసి మన హర్ష చెప్పిద్ది, నువ్వు ఇక్కడ ఎంత ఏడ్చినా ఎవ్వరు నిన్ను కాపాడడానికి రారు, సో నువ్వు మూసుకొని మాతో రావాల్సిందే, ఒక మంచి పిల్లలా మేమేం చెప్తే అది నువ్వు చేయి అని చెప్పి తను అనిద్ది. మన హర్ష ఈ మాట చెప్పిన వెంటనే ఎంకాల్ నుంచి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి యొక్క ఆరా, ఆ ప్రెజర్ ని చూసి మన సిరకాయకి చెమటలు పట్టేస్తాయి అన్నమాట. తను లిటరల్లీ భయపడిపోయింది. ఇంకా పైనుంచి మన సాంగ్ సుహో చెప్తాడు, అసలు మీరందరూ ఎవరు, ఆ పిల్లని ఎక్కడికి తీసుకెళ్లామని అనుకుంటున్నారు అని చెప్పి మనోడు చాలా కోపంతో చెప్తాడు. ఈ మాటలు వినిన తర్వాత మన సిరక వణిగిపోయింది అనమాట. తను లిటరల్లీ షివర్ అవుతూ ఉండిద్ది. అండ్ మన సుహో గమనిస్తాడు, సిరక ఏడుస్తుంది. ఇది చూసిన వెంటనే మనోడు వాళ్ళ మీదకి అటాక్ చేసేస్తాడు. ఆ అటాక్ నుంచి మన గ్రింగా అయితే డాట్ చేస్తాడు, కానీ దాని యొక్క ఇంపాక్ట్ నుంచి మనోడు తప్పించుకోలేడు అనమాట. ఇక్కడ మన గ్రింగాకి కూడా డ్యామేజ్ తగిలిద్ది. ఇక్కడ మన హర్ష సుహో యొక్క ఆ రేజ్ ని చూసిన వెంటనే తను సెరకని పట్టుకొని అక్కడ నుంచి లిటరల్లీ పరిగెత్తిద్ది. ప్రస్తుతం వీళ్ళిద్దరు మోనార్క్స్ యొక్క లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారు అనమాట. ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అంతగా క్లారిటీ ఉండదు, బట్ నాకు తెలిసి హర్ష ఆ చిన్న పిల్లని ఒక పోర్టల్ తయారు చేయమని అడిగింది. అండ్ ఆ చిన్న పిల్ల కూడా ఒక పోర్టల్ తయారు చేసేసిద్ది. ప్రస్తుతం వీళ్ళిద్దరు మన సెరకని తీసుకొని ఆ పోర్టల్ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ అప్పుడే వాళ్ళిద్దరు ఆగిపోతారు అనమాట. లిటరలీ వాళ్ళిద్దరు కూడా ఫ్రీజ్ అయిపోతారు. ఇంకా నుంచి మన సుహో
చెప్తాడు, మర్యాదగా ఆ పిల్లని ఇక్కడ పెట్టెళ్ళు, లేకపోతే నువ్వివాళ చనిపోతావు అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన హర్ష లిటరల్లీ పోసుకునిద్ది బ్రో. ఇంకా మన సుహో చెప్తాడు, నువ్వేమనుకుంటున్నావు, మీరందరూ నన్ను దాటి వెళ్ళగలరని అనుకుంటున్నారా అని చెప్పి తను అడుగుతాడు. అంతే, ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ తన రియాక్షన్ చూసుకోవచ్చు, తన పని అయిపోయింది, నాకైతే అర్థమైపోయింది. సో ఈ బ్యాడాస్ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి గైస్. ఇంక వీడియో నచ్చితే మీరు ఒక లైక్ కూడా మర్చిపోమాకండి. అలాగే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.